హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అతను ఒకే ఒక్కడు 900 పైగా వెబ్సైట్లు, మరి ప్రపంచం మొత్తం అతని యొక్క నెట్వర్క్, అతను వెన్నుకున్న మార్గంలో మరి సక్సెస్. ఇది ఎవరికి సాధ్యం కాదు. కానీ మరి మన ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ సక్సెస్ సాధించాడు. అతను చదివిన చదువు వెబ్సైట్ డిజైనర్, తెలివితేటలతోటి అతను ఓన్గా మరి ఒక నెట్వర్క్ని సృష్టించుకొని మరి 6 నెలల్లో 21 సినిమాలు, 21,000 సినిమాలని మరి పైరసీ చేసి 20 కోట్లు పైచిలకు సంపాదించి ఒక బిగ్ షాట్గా నిలిచాడంటే అతని తెలివితేటలు, మేధస్సుకి మనం సదా నమస్కరించాలి. ఎందుకంటే 39 సంవత్సరముల ఒక యువకుడు మరి అంతర్జాతీయంగా మరి నెట్వర్క్ని సృష్టించి మరి సక్సెస్ఫుల్గా నడపడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి సినిమా ఇండస్ట్రీకి అది తప్పుగా భావించవచ్చు. అది తప్పు కాదు. ఎందుకంటే వచ్చిన అవకాశాలు వినియోగించుకున్నవాడే గొప్పవాడు, మేధస్సుని మీరు సినిమాల్లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చాడు అన్నయ్య అని కాదు, బుల్లెట్ దిగింది అనే డైలాగులు, కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అనే డైలాగులు మీరు నేర్పినయే. కాబట్టి అదే అవకాశంగా చూసుకొని అతను తెలివితేటలతో, మేధస్సుతోటి మరి సక్సెస్ సాధించాడు. మీకు తప్పుగా ఉండొచ్చు, కానీ అతను ప్రయాణం చేసే మార్గంలో అతనికి న్యాయం అనిపించింది. అతను తెలివితేటలతోటి సక్సెస్ సాధించాడు. నేను లైఫ్లో యువత సక్సెస్ సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మడి రవిని ఆదర్శంగా తీసుకోండి. అది మంచి పని, చెడ్డ పని అనేది నిర్ణయం మాత్రం మీదే. కాబట్టి ఎంతమంది చెబుతుంటారు, చేతగాని వాళ్ళే అది తప్పు అని చెప్తారు, కానీ అది తప్పు కాదు. సక్సెస్, డబ్బు నువ్వు ఎలా అయినా సంపాదిస్తే గొప్పవాడివి అవుతావు. కాబట్టి ఇది ఇమ్మడి రవిని యువత ఆదర్శంగా తీసుకొని మార్గదర్శకుడిగా వెన్నుకొని మీరు సక్సెస్ సాధిస్తారని నా యొక్క సూచన. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేములో గోలు కొట్టు, గుడిలో గంట కొట్టు, నచ్చిన వాళ్ళకి కన్ను కొట్టు. బాయ్.